హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథం 1వ అధ్యాయం 30వ శ్లోకం. న చాశక్నోమ్యవస్థాతుం భ్రమావీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ బై డివైన్ గ్రేస్ ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి జై. ఓ కృష్ణ, కేశీ రాక్షసుని సంహరించిన వాడా, ఇక నేను ఇక్కడ నిలబడలేకున్నాను. నా మనస్సు తిరుగుతోంది. నన్ను నేను మర్చిపోతున్నాను. అంతటా నాకు అపశకునాలే కనిపిస్తున్నాయి. భాష్యం. తన ఆతృత వల్ల అర్జునుడు యుద్ధభూమిలో నిలవలేకపోయాడు. మనస్సు బలహీనం కావడం వల్ల తనను తాను మర్చిపోయాడు. భౌతిక వస్తువుల పట్ల అతి ఆసక్తి మనిషిని ఇలాంటి భ్రమ కలిగించే స్థితిలో పడేస్తోంది. భయం ద్వితీయాభిమాని వేషత స్యాత్. భాగవతం 11.2.37. భౌతిక పరిస్థితుల వల్ల ఎక్కువగా ప్రభావితమైన వ్యక్తుల్లోనే ఇలాంటి భయం, మానసిక అస్థిరత్వం వస్తాయి. యుద్ధంలో శత్రువుపై విజయం సాధించిన తాను సంతోషంగా ఉండలేడని అర్జునుడు ఊహించాడు. నిమిత్తాని, విపరీతాని అనే పదాలు ముఖ్యమైనవి. తన ఆశ నెరవేరక నిరాశే కనిపించినప్పుడు మనిషి నేను ఇక్కడ ఎందుకున్నాను అనుకుంటాడు. ప్రతి ఒక్కరూ తన గురించి, తన శ్రేయస్సు గురించే ఆలోచిస్తారు. పరమాత్మ గురించి ఎవరూ ఆలోచించరు. కృష్ణుడి సంకల్పం వల్ల అర్జునుడు తన నిజమైన శ్రేయస్సును మరచి అజ్ఞానాన్ని చూపిస్తున్నాడు. విష్ణువులో, కృష్ణుడిలో ఉండటమే మనిషి నిజమైన శ్రేయస్సు. బద్ధజీవుడు దీన్ని మర్చిపోయి భౌతిక దుఃఖాలు అనుభవిస్తాడు. యుద్ధంలో గెలిచిన అది తనకు శోకానికి కారణమవుతుందని అర్జునుడు అనుకుంటున్నాడు. హరే కృష్ణ.